మనుజుడై పుట్టి మనుజుని సేవించి ఉపోద్ఘాతం మానవ జన్మ లభించినందుకు భగవంతుని సేవించి తరించాల్సింది పోయి కేవలం పొట్టకూటి కోసం సాటి మనిషిని సేవించి బానిస బ్రతుకు గడపడం వ్యర్థమని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోధించారు. అల్పమైన ఆశల కోసం పడే పాట్లు మోక్షానికి అడ్డుగోడలని చెబుతూ వెంకటేశ్వరుని సేవ వల్ల కలిగే అత్యున్నత పదవి ముక్తి గురించి వివరించారు. తెలుగు సారాంశం: మనిషిగా పుట్టి మరో మనిషిని ఆశ్రయించి వారిని సేవించి ప్రతిరోజూ దుఃఖాన్ని అనుభవించడం ఎందుకు? జుట్టెడు చాలా తక్కువ. పొట్ట నింపుకోవడం కోసం వెళ్లకూడని చోట్లకు వెళ్లి పట్టెడు అన్నం కోసం ఇతరులను బతిమాలడం ఎందుకు? ఇవన్నీ వట్టి లంపటాలు, బంధాలు అని తెలిసి కూడా మనిషి వాటిని వదలలేకపోతున్నాడు. లోకంలోని అందరిలాగే పుట్టి పెరిగినప్పటికీ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ శ్రీవెంకటేశ్వరుని సేవించిన వారు మాత్రమే అందరాని పరమపదాన్ని, మోక్షాన్ని పొందుతారు. English summary: In this composition, Annamaya questions the plight of human beings who, despite having a human birth, spend their lives serving other mortals and suffering in daily misery. He laments how people humiliate themselves for the sake of a morsel of food, visiting places they shouldn't and begging others for survival. He notes that man is unable to break free from these hollow worldly entanglements. However, he concludes that those who recognize the divine in everyone and serve the beautiful Lord of Venkatadri will attain the supreme, unreachable state of liberation, moksha. Pallavi: మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా భావము మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుని కొలవాలి. అలా కాకుండా మరో మనిషిని ఆశ్రయించి సేవించి ప్రతిరోజూ బాధపడటం ఎందుకు? వివరణ: మనిషికి మనిషి చేసే సేవ తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తుందే తప్ప ఆత్మశాంతిని లేదా ముక్తిని ఇవ్వదని అన్నమయ్య భావం. చరణం 1: జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు గూటికై బతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన. భావము: జుట్టెడు చాలా చిన్నదైన పొట్ట నింపుకోవడానికి వెళ్లకూడని చోట్లకు వెళ్లి పట్టెడు అన్నం, గూడు కోసం ఇతరులను దీనంగా ప్రార్థిస్తున్నాడు. మనిషి తన మనస్సును మాయాబంధాల మీదనే ఉంచి ఈ వట్టి ప్రాపంచిక చిక్కులను, లంపటము వదలలేకపోతున్నాడు. వివరణ: భౌతిక అవసరాల కోసం ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని సంసార మాయలో చిక్కుకుపోవడాన్ని అన్నమయ్య ఇక్కడ విమర్శించారు. చరణం 2: అందరిలో పుట్టి అందరిలో బెరిగందరి రూపముల్లటుదానై అందమైన శ్రీవెంకటాద్రీసు సేవించి అందరాని పదమందెన్నట్టుగాన. భావము: సామాన్య మనుషుల వలె అందరి మధ్య పుట్టి పెరిగినప్పటికీ సకల జీవులలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని గుర్తించి అందమైన శ్రీవెంకటేశ్వరుని సేవించినవాడు మాత్రమే సామాన్యులకు అందరాని మోక్ష పదవిని పొందగలడు. వివరణ: భగవత్ సేవ ద్వారానే మనిషి సామాన్య స్థితి నుండి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి చేరుకోగలడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. లంకెలూడుటే లాభము ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య లాభము అనే పదానికి ఆధ్యాత్మిక నిర్వచనం ఇచ్చారు. లోకంలో సంపాదనను లాభం అనుకుంటాము, కాని సంసారమనే లంపటాల నుండి విడివడటమే అసలైన లాభమని ఆయన వివరించారు. నరకప్రాయమైన ఈ దేహ వాంఛల కంటే శ్రీవెంకటేశ్వరుని భక్తుల కరుణను పొందడం మిన్న అని ప్రబోధించారు. తెలుగు సారాంశం: సంసారమనే బంధాలు, లంకెలు ఊడిపోవడమే అసలైన లాభం. ఇంద్రియాలకు బానిసై కింకరులై నలిగిపోవడం కంటే అది ఎంతో మేలు. శరీరమనే అసహ్యకరమైన కొంపలో బాధపడటం కంటే ఆ లంపటాల నుండి త్వరగా బయటపడటమే లాభం. నరకానికి దారితీసే ఆశల బలాన్ని తగ్గించుకోవడమే లాభం. నోటికి రుచిగా ఉందని ప్రతిదీ తింటూ భవబంధాలనే బావిలో పడటం కంటే వెంకటాద్రీసుని దాసుల కృపను కొద్దిగానైనడమే నిజమైన లాభం. English summary: In this Sankirtana, Annamaya redefines the concept of profit or gain, labhamu. He argues that the ultimate profit is the breaking of worldly shackles, lankelu, rather than being a slave to the senses. He describes the physical body as a foul-smelling dwelling and desires as a path to hell. According to him,
Reducing the intensity of worldly attachments is far better than drowning in misery. He concludes that gaining even a tiny fraction of the grace of Lord Venkateshwar's devotees is the greatest achievement, compared to falling into the deep well of existence by chasing sensory pleasures. పల్లవి లంకెలుడుటే లాభము ఈ కింకరులను నలగడి కంటెను. భావము సంసారమనే బంధాలు లంకెలు తొలగిపోవడమే నిజమైన లాభము. ఇంద్రియాలకు బానిసలై కింకరులమై వాటి చేతిలో నలిగిపోవడం కంటే ఆ బంధాల నుండి విముక్తి పొందడం ఎంతో మేలు. వివరణ: మనిషి తన కోరికలకు బానిస కాకుండా ఉండటమే ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి మెట్టు. చరణం 1. జంపుల జంపక సరుగనబాసేటి లంపటమేపో లాభము. కంపు మోపుతో గనలి శరీరపు కొంపలోన వేగుట కంటెను. భావము ఆలస్యం చేయకుండా త్వరగా విడిచిపెట్టాల్సిన ఈ సంసార లంపటాల నుండి దూరమవ్వడమే లాభము. దుర్వాసనతో కూడిన శరీరమనే కొంపలలో ఉండి కష్టాలతో వేగిపోవడం కంటే వైరాగ్యంతో ఉండటమే ఉత్తమం. వివరణ: దేహభ్రాంతిని వీడటమే అసలైన సుఖమని అన్నమయ్య ఉద్దేశం. చరణం 2. ఈవల నావల నేచేటి ఈ యాసల లావు దిగుటెపో లాభము. ఏవగింతలకు నెరవగు నరకపు కోవులబడి మునుగుట కంటెను. భావము ఇక్కడ అక్కడ అని అన్ని వైపులా మనల్ని వేధించే ఆశల యొక్క బలం లావు తగ్గించుకోవడమే లాభము. అసహ్యకరమైన నరక కూపాలలో పడి మునిగిపోవడం కంటే ఆశలను అదుపులో ఉంచుకోవడం మేలు. వివరణ: ఆశలే నరకానికి ద్వారాలని, వాటిని వదిలితేనే శాంతి లభిస్తుందని వివరణ. చరణం 3. తివిరి వెంకటాధిపు దాసుల కృప లవలేశమెపో లాభము. చవులని నోరికి సకలము దినితిని భవకూపంబుల బడుకంటెను. భావము నోటికి రుచిగా ఉన్నాయని అన్నింటినీ తింటూ భౌతిక సుఖాలలో మునిగి సంసారమనే బావిలో భవకూపము పడిపోవడం కంటే శ్రీ వెంకటేశ్వరుని భక్తుల కృపను కొద్దిగా లవలేశము పొందినా అది గొప్ప లాభమే. వివరణ: సత్సంగము మరియు భగవత్ భక్తుల ఆశీస్సులు మనిషిని సంసార సాగరం నుండి దరిచేరుస్తాయని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య అనుభవ జ్ఞానం మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పారు. మనస్సులోని చంచలత్వాన్ని వదలకుండా చదివే చదువులు శాస్త్రాలు అన్నీ నిష్ప్రయోజనమని చెబుతూ లోకరీతిని కొన్ని పదునైన ఉపమానాలతో సామెతలతో వర్ణించారు. తెలుగు సారాంశం: మనస్సులోని చంచల బుద్ధి మాననప్పుడు మనిషికి చదువులెందుకు, శాస్త్రాలెందుకు? అజ్ఞాని అయినవాడు ఎంత చదివినా వాడిలో ఆశ పెరుగుతుందే తప్ప తగ్గదు. సంతకు వెళ్లిన గుడ్డి కుక్కకు దెబ్బలే తప్ప తిండి దొరకనట్లుగా మనస్సు నిలకడ లేని వాడికి చదువు వల్ల కష్టాలే మిగులుతాయి. దైవాన్ని దూషించేవాడికి దైవతత్వం అర్థం కాదు. శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరించేవాడు తప్ప వేరొకరు పవిత్రమైన బుద్ధిని, మోక్షాన్ని పొందలేరు. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya criticizes empty intellectualism without mental discipline or devotion. He asks, what is the use of education or scriptures if the mind remains fickle? He explains that for an ignorant person, more education only leads to increased greed. He uses a sharp metaphor. A blind dog wandering in a market gets only beatings, not food. Similarly, a person without a steady mind gains nothing from learning. He concludes that a person who can never understand spirituality and that only a true devotee of Lord Venkateshwar can attain a pure mind and ultimate salvation. పల్లవి తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీనా. భావము మనస్సులోని చంచల స్వభావము అస్థిరత వదలనంతవరకు ఒక మనిషికి చదువుల వల్లగాని శాస్త్రాల వల్లగాని ఏం ప్రయోజనం? అవి అతడికి ఏ విధంగా అబ్బుతాయి? వివరణ: బాహ్యమైన చదువు కంటే అంతర్గతమైన మనోనిగ్రహం ముఖ్యమని అన్నమయ్య భావం. చరణం 1. జడ్డుమానవుడు చదువజదువ నాస వడ్డివారుగాక వదలీనా. గుడ్డికుక్క సంతకు బోయి తిరిగిన దుడ్డు పెట్లే కాక దొరకీనా. భావము మందబుద్ధి జడ్డు మానవుడు గలవాడు ఎంత చదివితే అంతగా వాడిలో ఆశ వడ్డీలాగా పెరుగుతుందే తప్ప ఆశ వదిలిపోదు.
సంతలోకి వెళ్లిన గుడ్డి కుక్కకు అక్కడ అందరి దగ్గర దెబ్బలే, దుడ్డుపెట్లు తింటుంది తప్ప దానికి ఆహారం దొరకదు. వివరణ: సరైన అవగాహన లేని చదువు అహంకారాన్ని, ఆశను పెంచుతుందని, అది గుడ్డి కుక్క సంతకు వెళ్లిన చందమేనని అన్నమయ్య ఎంతో వింతగా వర్ణించారు. చరణం 2. దేవదూషకుడై తిరిగేటివానికి దేవతాంతరము తెలిసినా, శ్రీవేంకటేశ్వరు సేవపరుడుగాక పావనమతియే పరగీనా. భావము: దైవాన్ని నిరంతరం దూషించేవాడికి దైవంలోని అంతరార్థం లేదా దైవతత్వం ఎలా తెలుస్తుంది? శ్రీవేంకటేశ్వరుని సేవలో నిమగ్నమైన భక్తుడు తప్ప మరెవరూ పవిత్రమైన బుద్ధి, పావనమతి కలవారు కాలేరు. వివరణ: భక్తి లేని జ్ఞానం వ్యర్థమని, వెంకటేశ్వరుని శరణు వేడడమే పవిత్రతకు మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. సడిబెట్టెగటకటా సంసారము చూడా ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య సంసారాన్ని ఒక సముద్రంతో, ఒక వ్యాధితో, ఒక యుద్ధంతో పోల్చారు. సంసారంలో చిక్కుకున్న జీవుడు పడే ఇబ్బందులను వివరిస్తూ, చివరకు శ్రీవేంకటేశ్వరుని దాసులకు మాత్రం ఈ సంసారం ఏ కష్టమూ కలిగించదని, వారికి అది చల్లని అనుభూతిని ఇస్తుందని ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు. తెలుగు సారాంశం: అయ్యో! ఈ సంసారము చూడటానికి ఎంతో ఆర్భాటంగా ఉన్నా, ఇది సముద్రం మధ్యలో పడి ఈదడం వంటిది. ఇది యమధర్మరాజు నోటిలో బ్రతుకుతున్నట్లుగా భయంకరమైనది. నది చమురు లేని దీపంలా ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది, నిరంతర యుద్ధం వంటిది. మెడకు చుట్టుకున్న తాడులాగా, ఇరుకైన సందులో ప్రయాణంలాగా ఇది ఇబ్బంది పెడుతుంది. బయటకు చల్లగా ఉన్నా లోపల వేడిని పుట్టిస్తుంది. కాని వెంకటేశ్వరుని భక్తులకు మాత్రం ఈ సంసారం ఎంతో చల్లనిది, సుఖమయమైనది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya depicts the nature of worldly life, samsara, through various metaphors. He laments that samsara is like trying to swim in a vast ocean. He compares it to living in the jaws of death, yam, or a lamp without oil that is destined to flicker out. He describes it as a chronic disease, a battlefield, and a tight noose around the neck. Though it may appear pleasant on the outside, it burns like heat within a cool breeze. However, for the true devotees of Lord Venkateshwar, same samsara becomes incredibly cool and peaceful, as they are protected by His grace. Pallavi: సడిబెట్టెగటకటా సంసారము చూడ, జడధి లోపలి ఈత సంసారము. భావము: అయ్యో! ఈ సంసారం ఎంతగా వేధిస్తోందో. సడిబెట్టే కదా. చూస్తుంటే ఇది అంతులేని సముద్రం, జడధి, మధ్యలో పడి ఒడ్డుకు చేరలేక ఈదుతున్నట్లుగా ఉంది. వివరణ: సంసార సాగరాన్ని దాటడం సామాన్యులకు సాధ్యం కాని పని అని అన్నమయ్య ఆవేదన. చరణం 1. జమునోరిలో బ్రతుకు సంసారము చూడ, చమురు దీసిన దివ్య సంసారము, సమయించు బెనుదెవులు సంసారము చూడ, సమరంబులో నునికి సంసారము. భావము: సంసారం అనేది యమధర్మరాజు, జముడు, నోటిలో ఉండి బ్రతుకుతున్నట్లుగా నిరంతరం ప్రాణభయాన్ని కలిగిస్తుంది. చమురు, నూనె, అయిపోయిన దీపం ఎలా ఆరిపోతుందో, సంసారం కూడా అలానే అస్థిరమైనది. ఇది మనిషిని క్షీణింపజేసే పెద్ద రోగం, పెనుదెవులు వంటిది మరియు ఎడతెగని యుద్ధం, సమరంబు వంటిది. వివరణ: నిరంతర భయం, అశాంతి, రోగం మరియు అస్థిరతలే సంసార లక్షణాలని ఇక్కడ వర్ణించారు. చరణం 2. సందిగట్టిన తాడు సంసారము చూడ, సందికంతలతోవ సంసారము. చుందురుని జీవనము సంసారము చూడ, చంద మేవలెనుండు సంసారము. భావము: ఇది మెడకు బిగించి కట్టిన తాడు లాంటిది. ఇరుకైన సందులో వెళ్లే దారి, సందికంతలతోవ లాగా ఎన్నో ఆటంకాలు కలిగిస్తుంది. ఎలుక, చుందురుడు తన కలుగులో భయంగా ఎలా బ్రతుకుతుందో, సంసారంలో మనిషి బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. ఇది ఎప్పుడూ అసహ్యంగానే, ఏవలెనుండు ఉంటుంది. వివరణ: స్వేచ్ఛ లేకపోవడం మరియు నిరంతర అభద్రతను అన్నమయ్య ఇక్కడ ఎలుక జీవితంతో పోల్చారు. చరణం 3. చలువ లోపలి వేడి సంసారము చూడ, జలపూత బంగారు సంసారము. ఇలలోన తిరువేంకటేశ నీ దాసులకు, చలువలకురగడు జలువ సంసారము. భావము: సంసారం బయటకు చల్లగా, సుఖంగా అనిపించినా,
లోపల బాధ అనే వేడిని కలిగిస్తుంది. ఇది కేవలం నీటి మెరుగుపెట్టిన జలపూత, తక్కువ రకం బంగారం వంటిది, అంటే లోపల అసలైన విలువ ఉండదు. కాని ఓ వెంకటేశ్వర, నీ దాసులకు మాత్రం ఈ సంసారం చల్లదనానికే చల్లదనం, పరమశాంతి వంటిది. వివరణ: భగవద్భక్తులకు సంసార బాధలు అంటవని, వారు ప్రాపంచిక జీవితంలో ఉన్న దైవకృప వల్ల ప్రశాంతంగా ఉంటారని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య కర్మ సిద్ధాంతాన్ని ఒక వినూత్న కోణంలో ఆవిష్కరించారు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలం ఎంతటివారినైనా వదలదని, అది నీవైనా సరే, దేవుడవైనా అనుభవించక తప్పదని శ్రీవేంకటేశ్వరుడితో చమత్కారంగా వాదించారు. లోకంలోని జీవుల కష్టాలకు, దేవుడి అవతార గాథలకు కర్మ ఫలాన్నే ముడిపెట్టి వివరించారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య పాపాల ఫలం సామాన్యమైనదా? కాదు, అది ఈనాడు నిన్ను కూడా వదలకుండా చుట్టుముట్టింది. లోకంలో ప్రాణులందరినీ సంసార బంధంలో పడేసే ఆ కర్మ ఫలితమే నిన్ను కూడా మన్మథుడికి తండ్రివైనప్పటికీ ఒక మగువను, లక్ష్మీదేవిని, నీ వక్షస్థలంపై నిరంతరం మోసేలా బంధించింది. జీవులను భవసాగరంలో ముంచే ఆ మోహమే నిన్ను సాగరంలో, క్షీరసముద్రం పడుకునేలా చేసింది. మమ్మల్ని జీవనోపాయం కోసం కొండలు, కోనలు తిప్పే ఆ కర్మఫలమే నిన్ను కూడా తిరుమల కొండలపై వెలసి, అలసట ఉన్నా లేదనకుండా భక్తుల కోసం అక్కడే ఉండేలా చేసింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ యూనిక్ 200th composition, Annamaya humorously applies the law of karma to Lord Venkateshwar himself. He reflects on how powerful past actions, karma, are, as they seem to affect even the Supreme Lord. He suggests that the same karma which binds humans to family life has bound the Lord to carry Goddess Lakshmi on his chest forever. The same illusion, moha, that drowns souls in the ocean of existence has forced the Lord to lie down in the middle of the milky ocean. Finally, he remarks that the same destiny which makes humans wander hills for a living has settled the Lord on the Tirumal hills, where he must remain for his devotees without ever saying I am tired. Pallavi: సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము, నేమమున బెనగునియే నేడు నీవనక. భావము: పూర్వజన్మలలో సంపాదించుకున్న కర్మ ఫలము సామాన్యమైనదా? అది నిన్ను కూడా వదలకుండా, నువ్వు దేవుడవని కూడా చూడకుండా ఈనాడు నిన్ను చుట్టుముట్టింది. వివరణ: కర్మ సిద్ధాంతం ఎంత బలమైనదో అన్నమయ్య ఇక్కడ వ్యంగ్యంగా దేవుడికే అన్వయించి చెప్పారు. చరణం 1: జగతి బ్రాణులకెల్ల సంసార బంధంబు, తగుల బంధించు దురితంపు కర్మమున, మగుడ మారుకుమారు మగువ నీవురముపై, తెగికట్టి రెవ్వరో దేవుండవనక. భావము: లోకంలో జీవులందరినీ సంసార బంధాలతో బంధించేది పాపకర్మ. ఆ కర్మ ఫలితమే మన్మథుడికి తండ్రివైన నిన్ను కూడా వదలకుండా, నీ వక్షస్థలంపై, ఉరముపై ఒక స్త్రీని, లక్ష్మీదేవిని, నిరంతరం మోసేలా బంధించింది. నిన్ను దేవుడవని కూడా చూడకుండా ఎవరో నిన్ను ఇలా కట్టేశారు. వివరణ: మానవులకు సంసారం ఎలాగో, స్వామికి తన వక్షస్థలంపై లక్ష్మీదేవిని నిరంతరం ధరించడం అలా అని అన్నమయ్య చమత్కారం. చరణం 2: పనిలేక జీవులను భవసాగరంబులో మునుగ లేవగ జేయు మోహదోషమున, పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను, వెనకెవ్వరో మొదలివేలుపనక. భావము: ఏ పని లేకపోయినా జీవులను సంసార సాగరంలో ముంచి లేపేది మోహం అనే దోషం. ఆ మోహ ఫలితమే నిన్ను కూడా సముద్రం, క్షీరసముద్రం మధ్యలో పడుకునేలా చేసింది. నువ్వు ఆదిదేవుడవు, మొదలి వేలుపు అని కూడా చూడకుండా ఎవరో నిన్ను అక్కడ పండబెట్టారు. వివరణ: జీవులు సంసార సముద్రంలో మునుగుతుంటే, స్వామి పాలసముద్రంలో శేషతల్పంపై పవళించి ఉన్నారని పోలిక. చరణం 3: ఉండనీయక జీవనోపాయమున మమ్మ, కొండలను గొబల తతిగుని తిప్పు ఫలము, కొండలను నెలకొన్న కోనేటిపతివనగా, నుండవలసెను నీకు నోపలేననక. భావము: మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా బ్రతుకుదెరువు కోసం కొండలు, కోనలు తిప్పే ఆ కర్మ ఫలమే నిన్ను కూడా ఈ కొండలపైన, తిరుమల నిలబెట్టింది. కోనేటి రాయుడవైన నువ్వు అలసటగా ఉన్నా నేను ఓపలేను
అనడానికి వీలు లేకుండా అక్కడే ఉండిపోయేలా చేసింది. వివరణ: భక్తుల కర్మ వారిని కొండల వెంట తిప్పిస్తే ఆ కర్మ ఫలితం స్వామిని ఆ కొండపైనే శాశ్వతంగా కొలువు తీరేలా చేసిందని అన్నమయ్య కీర్తనను ముగించారు.